ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం శాంతి సమాధానం దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మార మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా శ్రావణ దిలీపులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి సంతాన భాగ్యం దయచేయమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు శంకవల్లి శ్రావణి దిలీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ భారతులను దేవుడు దీవించి భారతికి సుఖప్రసవం దయచేయమని, రాహుల్ కి పిఆర్ దయచేయమని, విజయ మరియు జసింతమ్మలను దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, మరి వారికి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దోరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణులను దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు దొరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మాదాన వెరోనిక కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, మరియు మాదాను శౌరమ్మ, మాదాను చిన్నమ్మ, మాదాను అంతోనమ్మ, పామిశెట్టి ఇన్యాసమ్మ, మాదాను చిన్నయ్య, పసల ఆరోగ్యం, మాదాను జ్ఞానయ్య, మాదాను లూకాస్, మాదాను ప్రశాంత్ కుమార్, పసల దేవయ్య, మాదాను శౌరి రాయలు, మాదాను మరియమ్మ, మాదాను అంతయ్య, మాదాను పౌత్రినమ్మ, శాంతమ్మ, మాదాను మైకిల్, మాదాను మరియమ్మ, మాదాను జరేసమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు మాదాను వెరోనిక మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్ సహజాను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, ఈ అకాడమిక్ ఇయర్ చదువుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, దైవభక్తిని ప్రసాదించాలని, మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పించేవారు అమ్మమ్మ, తాతయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. నామమున కూడి ఉన్నాము నీ
తోడుగా మమ్ము దీవించునాదా నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. ప్రభు, మేము నీ దేవాలయములో నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతి నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. 48వ కీర్తన 9-10 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది వారి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజాబలులు సమర్పించమని కోరి ఉన్నారు. వారందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, అలాగే ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరినటువంటి బిడ్డలను, మరి ముఖ్యంగా అనారోగ్యముతో, అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే డివైన్ వాయిస్ ఐసి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభువుకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుని ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనము చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయ శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపదాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోను
పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7 వచనముల వరకు మరియు 11, 13 వచనముల వరకు. నా ప్రజలు నాకు అనుకూలురు కాని రాజులను ఎన్నుకొనిరి, నేనెరుగని అధిపతులను నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకుని తమ వినాశనమును తామే కొని తెచ్చుకొనిరి. సమరియా ప్రజలు కొలుచు కోడెదూడను నేను ఏవగించుకొందును. నేను నా ప్రజలపై ఆగ్రహము చెంది తిని, వారు ఎంతకాలము పవిత్రత నొందకుండా ఉందురు. అది ఇజ్రాయేలు వారి చేతి పనియే కదా. ఒక కంసాలి దానిని చేసెను, ఆ బొమ్మ దైవము కాజాలదు కదా. సమరియా ప్రజలు కొలుచు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసుకుందురు. విత్తనిదే పైరు వెన్ను ఎట్ల పండును? ఒకవేళ పండినను అన్యజాతి వారు దానిని అపహరింతురు. 11 నుండి 13 వచనములు. ఎఫ్రాయిము పాప నిర్మూలమునకు పెక్కు బలిపీఠములు నిర్మించెను, కానీ ఆ బలిపీఠములే అతడు పాపము చేయుటకు ఆధారములయ్యెను. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాసనములను రాసి తిని, కానీ వారు వానిని అన్యుల శాసనముల వలె ఎంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కానీ యావే ప్రభుడనైన నేను వారి వలన ప్రీతి చెందనైతిని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళిపోవలసినదే. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక.
మత్తయి శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 32 నుండి 38వ వచనం వరకు. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. పిశాచము వెడలగొట్టబడిన ఎంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగెను. అప్పుడు అచ్చట ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడూనూ ఎరుగము అనిది. కాని పరిచయులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలుగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములో బోధించుచు పరలోక రాజ్యముని గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కుని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రులను పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతూ మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఆ గొప్ప దేవునికి మనం విన్నవించుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజాబలి దీవెనలు, ఈ వాక్య పరిచర్య మనందరినీ దీవించాలి అని, మనందరి యొక్క సమస్యలు బాధలు తొలగించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని గమనించినట్లయితే యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కుని పోయింది అని మనం ఈ వాక్యములో వింటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆ ప్రభు ఈరోజు అనేక పట్టణాలు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాడు. దేనికోసం తిరుగుతూ ఉన్నాడు? మనమందరం కూడా మన ఇంటి దగ్గర హాయిగా కుటుంబ సమేతముగా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటే ప్రభు మాత్రం పట్టణ వీధులలో గ్రామ వీధులలో సంచరిస్తూ ఉన్నాడు. రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని ఒక ప్రత్యేకమైనటువంటి తపోదీక్షతో ఆయన ప్రతి పట్టణాన్ని వదలకుండా, ప్రతి గ్రామాన్ని వదలకుండా రేయింబవళ్ళు తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. మనందరికీ ఒక శుభవార్తను బోధించాలి అని, మనందరి జీవితంలో ఉన్నటువంటి బాధలు సమస్యలు తొలగించాలి అని, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనందరికీ సహాయాన్ని అందించాలి అని, బాధలతో వ్యాధులతో మ్రగ్గుచున్నటువంటి మనందరి జీవితంలో నూతన జీవితాన్ని ప్రసాదించాలి అని ఆయన అలుపు ఎరగకుండా తిరుగుతూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, మనకి మనందరినీ సృష్టించినటువంటి దేవునికి మధ్య తేడా చూడండి. మనమందరం కూడా దేవుని చేత సృష్టించబడ్డాం. దేవుని కృప దీవెనలు లేకపోతే ఒక్క క్షణము కూడా జీవించలేం. బాధలు సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇంటి దగ్గర కూర్చునే ఉండిపోతాము, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ దేవాలయంలో కొంత సమయాన్ని గడిపితే దేవుడు నన్ను కరుణిస్తాడు దీవిస్తాడు అనే భావన కూడా లేకుండా నిస్సహాయ స్థితిలోనే అక్కడే మనం ఆగిపోతూ ఉంటాం. కానీ ప్రభు మాత్రం మనందరినీ వెతుక్కుంటూ ప్రతి పట్టణము ప్రతి గ్రామము తిరుగుతూ నిస్సహాయ స్థితిలో నా బిడ్డలు ఉన్నారేమో, లేవలేని స్థితిలో నా బిడ్డలు ఉన్నారేమో అని ఆయన మనందరినీ కూడా
వెతుక్కుంటూ మన ఇంటికే వస్తూ ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మనందరినీ చూస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, మనమేమో ఇంటి దగ్గరే ఉండిపోతున్నాం, కానీ మన దేవుడు మాత్రం మన కోసం ఇంటికి వస్తున్నాడు. మన కోసం రేయింబవళ్ళు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా సమస్య ఇది, నా బాధ ఇది అని మనం చెప్పుకుంటే ఈరోజే ఈ దివ్య పూజా బలి ద్వారానే, ఈ వాక్య పరిచర్య ద్వారానే దేవుడు మనకి స్వస్థతనివ్వబోతున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, ప్రభు చెప్తూ ఉన్నాడు, జనుల వ్యాధి బాలనెల్ల పోగొట్టుచు నిస్సహాయులై బాధలతో మొగ్గుచున్న కాపరులేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుక్కుని పోయెను అని. ప్రియ సహోదరులారా, ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు గుంపులుగా ఆయన వెనకాల వెంబడిస్తూ ఉంటే, నిస్సహాయ స్థితిలో అనేక బాధలతో, వ్యాధులతో, అనేకమైనటువంటి సమస్యలతో చెదిరిపోయినటువంటి గొర్రెలు ఏ విధముగా అటొకటి ఇటొకటి వెళ్ళిపోతూ ఉంటాయో, ఆ విధంగా చెదిరిపోయినటువంటి గొర్రెలను చూసి ఆ కరుణామయుని హృదయము తరుక్కుని పోయింది అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, మనము కూడా బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరిని సహాయం అడగాలో తెలియక నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడికి వెళుతున్నామో తెలియదు, ఎందుకు వెళుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఇది ఆఖరి పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి. ఇక ఎవరు మనకు సహాయం చేయరు, ఎవరు మనల్ని పట్టించుకోరు అనే ఒక నిస్సహాయ స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, నిస్సహాయ స్థితిలో మనం వెళ్ళినా, ఎలాంటి పరిస్థితిలో మనం ఆయన దగ్గరికి వెళ్ళినా, ఆయన మాత్రం మనకు సహాయం చేసే పంపిస్తూ ఉంటాడు. ఆయన మాత్రం మనల్ని ఆదుకునే పంపిస్తూ ఉంటాడు. ఆయన మాత్రం మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలనెల్లా పోగొట్టి మనల్ని నూతన జన్మతో మళ్ళీ తిరిగి పంపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 2 భాగాలను మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన ప్రతి పట్టణము, ప్రతి గ్రామము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, జనుల వ్యాధి బాధలెల్లా పోగొట్టుచున్నాడు. రెండవది, జనులు ఆయనను వెతుక్కుంటూ నిస్సహాయ స్థితిలో కాపరి లేని గొర్రెల వలె ఆయన దగ్గరికి రావటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ పరిస్థితిలో మనం దేవుని దగ్గరికి వెళ్ళినా తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు తగినటువంటి సహాయాన్ని ఆయన అందిస్తాడు. బాధలు, కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు ఇంటి దగ్గరే కూర్చుని ఉండిపోతే, అదే సమస్యలో మనం పడిపోతే సహాయం మనకు లభించదు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ హృదయము తరుక్కుని పోయింది అని. ప్రియ సహోదరులారా, దేవుడు మనందరినీ సృష్టించింది సంతోషంగా ఉండాలి అని, సమాధానంగా ఉండాలని, దీర్ఘాయుస్సుతో జీవించాలి అని. తనను తెలుసుకుంటూ, తను ప్రేమిస్తూ, సేవిస్తూ, తనకి ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా జీవించాలనే ఆయన మనల్ని సృష్టించాడు. కానీ నాశనం చేయాలని సృష్టించలేదు, వ్యాధులకు గురి చేయాలని సృష్టించలేదు, అనేక సమస్యల పాలు కావాలి అని ఆయన సృష్టించలేదు. అందుకనే మన నిస్సహాయతను చూసి ఆయన హృదయం తల్లడిల్లిపోయినట్లుగా, తరుక్కుని పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, ప్రభు మనం బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. మనం వ్యాధులతో, సమస్యలతో కన్నీరు కారుస్తూ ఉంటే అది చూసి ఆనందించే దేవుడు కాదు, మన గొప్ప దేవుడు. ప్రియ సహోదరులారా, మన కన్నీటిని తుడిచే దేవుడు, మన సమస్యలను తొలగించే దేవుడు, మన వ్యాధుల నుండి స్వస్థపరిచే దేవుడు, మనకి మంచి మార్గాన్ని చూపించే దేవుడు ఇదిగో మనందరినీ ఈరోజు పిలుస్తున్నాడు. భారము చే అలసి సొలసి ఉన్నావా బిడ్డ, నా ఎద్దుకు రా, నీకు విశ్రాంతినిస్తాను అని. ప్రియ సహోదరులు, చాలాసార్లు
మనం అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి అయి అక్కడే ఆగిపోతాం. అదే ఆఖరి జీవితం అనుకుంటాం. ఇక నా జీవితం అయిపోయింది, నేను ముందుకు వెళ్ళలేను అని నిస్సహాయాలుగా మిగిలిపోతాం. ప్రభు అంటున్నాడు, లేదే బిడ్డ, ఇంకా నువ్వు చేయవలసింది చాలా ఉంది, నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. లేకు బిడ్డ, నీకు సహాయాన్ని నేను అందిస్తా. ఆర్థిక సమస్యల్లో ఉన్నావా? అనారోగ్య సమస్యల్లో ఉన్నావా? కుటుంబ సమస్యల్లో ఉన్నావా? అనేకమైనటువంటి గొడవలు, ఇబ్బందుల్లో ఉన్నావా? ఎప్పుడు గొడవలేనా? ఎప్పుడు సమస్యలేనా? ఎంతకాలమని నీలో నీవే సతమతమైపోతూ నా జీవితం ఇంతే, నేను చనిపోవటమే మేలు అని నీవు నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఇదిగో నీ కోసం, నా కోసం ప్రభు మన ఇంటికే వస్తున్నాడు. నిన్ను నన్ను దీవించడానికి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి, మనందరికీ బంగారు భవిష్యత్తునివ్వడానికి ఆ దేవుడే మన ఇంటికి వస్తున్నాడు. లేచి ఆ ప్రభును ఆహ్వానించు. నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి ఆహ్వానించినట్లయితే ఆ ప్రభు మనతోనే ఉంటాడు. మనందరి సమస్యలు తీరేంత వరకు ఆ దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణం ద్వారా మాకు అభయాన్నిచ్చినందుకు స్తోత్రం. మూగదయ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డను తాకి స్వస్థపరిచావు, మాట్లాడే విధంగా చేశావు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకున్నావు, సహాయం చేశావు. కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిని ఆదరించావు, అభయాన్ని ఇచ్చావు. ప్రభువా, ఈ పరిస్థితులన్నీ కూడా మేము ఏదో సమయంలో అనుభవిస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మేము మోస్తూనే ఉన్నాం. ప్రభువా, మా బాధలను, సమస్యలను మీ పాదాల చెంత ఉంచుతున్నాం. ప్రభువా, విశ్వాసాన్ని బలపరుచుకుని మీ దగ్గరికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతున్నాం. ఏ సహాయాన్ని కూడా పొందుకోలేకపోతున్నాం. మా దగ్గరికి వచ్చినటువంటి యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. మా కుటుంబ పరిస్థితిని తొలగించమని, మాలో ఉన్న వ్యాధి బాధలను తొలగించమని, ఆసుపత్రులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయమని, చదువుకుంటున్న బిడ్డలను, యవనస్తులను మీకు సమర్పిస్తున్నాం. అనేక ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని అడుగుతున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాం. ఈ ఉదయకాల దివ్య పూజాబలలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఈ దివ్య పూజాబలను సమర్పించమని కోరిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ప్రభు వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరేంత వరకు వారిని చెయ్యి పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించండి. వారు చేస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని దీవించమని, అనేక విధాలుగా ముందుకు వచ్చి మంచి మనసుతో ఈ పరిచర్య కొనసాగించబడాలి అని, అనేక మందికి ఈ స్వార్థ పరిచర్య చేయబడాలి అని ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభు, ఈ దివ్య పూజాబలి చూస్తున్న బిడ్డలు ఏ స్థితిలో, ఏ బాధల్లో, ఏ ఆటంకాల్లో ఉన్నారో ప్రభువా, వారి యొక్క హృదయ దాహాన్ని తీర్చమని, వారి సమస్యలన్నీ కూడా తొలగించమని, ప్రభు, ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకున్న ఏ ఒక్క బిడ్డ కూడా వట్టి చేతులతో ప్రభు నిలిచిపోకుండా మీ దీవెనలు సమృద్ధిగా పొందుకొని అనేకమైన గొప్ప కార్యాలు అనుభవించే భాగ్యాన్ని దయచేయమని, ప్రభు, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటూ ఉన్న, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ యొక్క లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పంపిస్తూ ప్రార్థన సహాయాన్ని కోరుతున్న ఒక్కొక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమని, ప్రభువా, ఈ పూజలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకై అంకితమయ్యా.
నిర్మలమైన నా జీవితం ఫలింప చేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనొచ్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనుందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము.
చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం వచ్చుకున్నాము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దినము దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మరి ముఖ్యంగా డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి
మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీలుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్.
భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగదనని ప్రభువు పలుకుచున్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.